మమ్మీ స్మెల్ వస్తుంది. ఏ కూర వండుతున్నావు? ఏం కూర లేదు మమ్మీ, పప్పుచారు చేస్తున్నా. గుమగుమలు ఆడిపోతుంది పప్పుచారు అయితే. ఈ పప్పుచారు ఏముందమ్మా? ఈ పప్పుచారు పెట్టి పెట్టి చచ్చిపోయేటట్టున్నా. ఎందుకు చచ్చిపోతావే? అసలు ఈ పప్పుచారు గురించి నీకేమైనా తెలుసా? తెలుసు. ఏం తెలుసు? అసలు ఈ పప్పుచారు గురించి నీకేమైనా తెలుసా మమ్మీ? ఇంటికి పెద్ద బిడ్డ ఈ పప్పుచారు తెలుసా? ఎలా అంటే ఏ ఫంక్షన్ చేసినా కానీ ఇంట్లో పప్పుచారు కన్ఫర్మ్ గా చేస్తారు. అలాగే ఇంట్లో హెల్త్ కూడా చాలా మంచిది. అందుకే నేను డైలీ పప్పుచారు చేస్తున్నా మమ్మీ. ఎందుకైనా రోజు చికెన్ పచ్చారు, చికెన్ బిర్యానీ చేసుకుంటా. ఓహో, నీకు చికెన్ ఇష్టమని డైలీ చికెన్ వండాలి. ఇంకా చికెన్ వండితే డైలీ చికెన్ వండుకు మన ఆస్తులు అంతా అసలు అన్నీ అమ్ముకోవాలమ్మా. పప్పుచారు చేస్తే 2 రోజులు వస్తుంది. ఈ పప్పుచారులో పెట్టి పెట్టి అంతా చచ్చిపోయేటట్టు. ఎవరు చచ్చిపోతారు మమ్మీ? నీవు ఇక పక్కన. ఓహో, చికెన్ తింటే మటుకు ఏం చచ్చిపోరు. నీకు వచ్చింది తెలుసా చికెన్ గురించి? చికెన్ కోళ్ళు చచ్చిపోతున్నాయి తెలుసా నీకు? కరోనా వచ్చి మళ్ళీ అట్లా చికెన్ వండమంటున్నావు నువ్వు. సిగ్గు లేదు నీకు? కొంచెం కూడా బుద్ధి లేదు. కోడి చచ్చినాయి కదా కానీ నీకు వండాలంటావు. చచ్చిన కోడిని తీసుకొచ్చి వండాలి. అంత పిచ్చి అంటావు. ఏ మనిషి బిడ్డ, నువ్వు ఎప్పటికి మారు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ రోజు పప్పు అన్ని చేసి చంపేస్తుంది. మీ అమ్మలు కూడా పప్పుచారు చేసి మమ్మల్ని చంపేస్తుంది. ఏంటి అది? డైలీ చికెన్ చేస్తే బాగుంది కదా. డైలీ మీలోకి ఎంతమంది చికెన్ ఇష్టం? నా లెక్క ఎంతమందికి చికెన్ ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాలాగా మీకు చికెన్ ఇష్టమా? చికెన్ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. అసలుకి ఎదురు చూస్తూ ఉంటా ఎంతమంది చికెన్ ఇష్టం.